ప్రపంచమంతా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వైపే చూస్తుంది. ఆ మూడు దేశాలు మాత్రమే కాదు, అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు సైతం యుద్ధంతో అట్టుడుగుతున్నాయి. లక్షల కోట్ల డాలర్లు ఆవిరైపోతున్నాయి. వేల కొద్దీ, ప్రతిరోజు వేల కొద్దీ డ్రోన్స్ పేలిపోతున్నాయి. వందల కొద్దీ మిజైల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. ఇంత ఉత్కంఠలోనూ, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనూ ప్రపంచం అంతా ఒక్క వ్యక్తి గురించి మాత్రం మాట్లాడుకుంటోంది, మీమ్స్ చేసుకుంటోంది. ఒక వ్యక్తి ఎప్పుడు యుద్ధంలోకి వస్తాడా, అసలు వస్తాడా రారా అని చర్చించుకుంటోంది. అమెరికా లాంటి అగ్రదేశాలు, ఇజ్రాయెల్ లాంటి యుద్ధ దాహార్తి ఉన్నటువంటి దేశాలు కూడా యుద్ధం చేస్తున్న సమయంలో రిచెస్ట్ కంట్రీస్, గల్ఫ్ దేశాలు సైతం యుద్ధంలో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఒక చిన్న దేశం గురించి మాత్రం మాట్లాడుకుంటున్నాయి. మీకు అందరికీ ఇప్పటికే కనిపిస్తున్నాడు కదా, కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియా స్టాండ్ ఏంటి ఈ యుద్ధంలో అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ బాధపడుతున్నట్లుగా, యుద్ధంలోకి పిలవలేదు నన్ను అని చెప్పి బాధపడుతున్నట్లుగా, అందరూ యుద్ధంలో ఉంటే నేను పీస్లో బతకలేను అన్నట్లుగా చాలా రకాల మీమ్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. హయ్యెస్ట్ మీమ్స్ ఇప్పుడు కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ మీమ్స్ వస్తున్నటువంటి వ్యక్తిగా ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ నిలిచారు సోషల్ మీడియాలో. కొత్త రికార్డు ఒక మాటలో చెప్పాలంటే. మరి కిమ్ జోంగ్ ఉన్ వర్షన్ ఏంటి ఈ విషయంలో అంటే, ట్రంప్కి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చాడట. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటున్నాడు. వెనుజులాగా కొరియాను పట్టుకోగలరని అనుకుంటే మీరు నిప్పుతో ఆడుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరించాడట. మేము ఎవరిని సవాల్ చేయం, మా అణు ఆయుధాలు శాంతియుత ప్రయోజనాల కోసమే, కానీ మా జోలికి వస్తే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరిస్తున్నాడు. కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలతో అమెరికా, ఉత్తర కొరియా మధ్య మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. అసలు కిమ్ జోంగ్ ఉన్ స్టాండ్ ఏంటి ఈ విషయంలో అంటే, ఇట్స్ వెరీ క్లియర్. కిమ్ జోంగ్ ఉన్ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి అమెరికా దాడుల్ని కేవలం అహంకారపూరిత దాడులుగా చూస్తున్నాడు. అధికారం ఉంది కదా, పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తోంది అమెరికా. ఇది ఒక అహంకారపూరిత దాడి, నియంతృత్వ ధోరణికి ఒక ప్రతీకారం అంటూ కిమ్ జోంగ్ ఉన్ వర్షన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇట్ ఈజ్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. కిమ్ జోంగ్ ఉన్ రెస్పాన్స్ ఇది, అఫీషియల్గా రెస్పాన్స్ ఇది. సో కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిస్తున్నాడు, మీరు వెనుజులా లాగానో ఇరాన్ లాగానో మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే నాకు కేవలం ఒక్క బాంబ్ చాలు యుద్ధాన్ని అంతం చేయడానికి, యుద్ధాన్ని ముగించడానికి అంటూ కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడాడట. అలాగే ఇరాన్కి తమ మద్దతుని కూడా తెలియజేస్తోంది ఉత్తర కొరియా. ఇరాన్కి అవసరమైతే ఆయుధాలు కూడా సప్లై చేస్తామంటూ కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడాడట. మేము చేయగలిగిన సాయాన్ని మేము తప్పకుండా చేస్తాం, ఇందులో ఇరాన్ బాధితులుగా చూస్తున్నాం ఇరాన్ని. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ కాంక్షతో, బలం ఉందన్నటువంటి అహంకారంతో చేస్తున్నటువంటి దాడులుగా వీటిని చూస్తున్నామంటూ కిమ్ జోంగ్ ఉన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకసారి కిమ్ జోంగ్ ఉన్ ఏమన్నారనేది నేను చదివి వినిపిస్తున్నాను మీకు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. అవసరమైతే ఇరాన్కు క్షిపణుల్ని సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటే ఆయన ప్రకటించారట. ఇరాన్ కోరితే చాలు తమ మద్దతు ఉంటుందంటూ కూడా తెలిపారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్లో ఉన్నటువంటి తమ దేశీయులకు, తమ పౌరులకు ఏదైనా నష్టం జరిగినా సరే తాను యుద్ధంలోకి ఎంటర్ అవుతాను అంటూ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్కి సంబంధించి కూడా కిమ్ జోంగ్ ఉన్ చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశాడు. ఇజ్రాయెల్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడానికి తమ దగ్గర ఉన్న ఒక్క క్షిపణి చాలు అంటూ కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంటే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కిమ్ జోంగ్ ఉన్ ఒకవేళ యుద్ధంలోకి ఎంటర్ అయితే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయి అనడానికి ఈ మాటలు ఒక ఎగ్జాంపుల్గా మనకి చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ను అమెరికా యొక్క సామ్రాజ్యవాద తొత్తు అంటూ ఆయన అభివర్ణించారట. సామ్రాజ్యవాద తొత్తు అనే ఒక పదాన్ని ఆయన ఉపయోగించారు. ఇక అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇతర దేశాల మీద ఈ సార్వభౌమాధికారాన్ని, అంటే ఇక మొత్తం మాదే,
మమ్మల్ని మించిన బలవంతులు లేరు అన్నటువంటి ఒక అహంకారపూరిత వైఖరికి ఇది ఒక నిదర్శనం అంటూ కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. చట్ట విరుద్ధమైనటువంటి దురాక్రమణ అనే పదాన్ని ఆయన ప్రత్యేకంగా ఉపయోగించారు. సో ఇది ఒక దురాక్రమణగా చూస్తున్నారు. ప్రపంచ శాంతికి విఘాతమని ఉత్తర కొరియా గనక ఇది మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచ శాంతికి విఘాతం అంటూ ఉత్తర కొరియాకు సంబంధించిన విదేశాంగ శాఖ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక మరొక కీలకమైన విషయం, ఉత్తర కొరియా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసే విషయంలో ఎలాగైతే ఇరాన్ విషయంలో అమెరికాకి అభ్యంతరాలు ఉన్నాయో ఉత్తర కొరియా విషయంలో కూడా అభ్యంతరాలు ఉన్నాయి. గతంలో కూడా సై అంటే సై అన్నటువంటి పరిస్థితి చూసాం. అమెరికా అండ్ ఉత్తర కొరియా మేము యుద్ధానికైనా సిద్ధం అంటూ కిమ్ జోంగ్ ఉన్ రెడీ అవ్వడాన్ని మనం చూసాం. అమెరికా కూడా మేము దాడి చేస్తామని చెప్పి చెప్పడం చూసాం. సో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి చూస్తే ఉత్తర కొరియాకి కూడా అణ్వాయుధాల అవసరం ఎంత ఉందో అర్థమవుతోందని, అంటే ఏదో ఇరాన్ లాగానో వెనిజులా లాగానో వచ్చి రేపో మాపో ఉత్తర కొరియా మీద కూడా మేము దాడులు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. దానికోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అహంకార పూరిత దౌర్జన్యాన్ని చూస్తుంటే అణ్వాయుధ శక్తి అవసరం ఎంత ఉందనేది మాకు అర్థమైంది. ఐఎమ్ సారీ. కాబట్టి మేము అణ్వాయుధాలను తయారు చేసుకుంటాం, న్యూక్లియర్ వెపన్స్ని కూడా మేము రెడీ చేసుకుంటాం, వార్ హెడ్స్ని రెడీ చేసుకుంటాం అంటూ కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అండ్ హీఈస్ టేకింగ్ దిస్ సిచ్యువేషన్ టు హిజ్ అడ్వాంటేజ్. ఎందుకంటే అణ్వాయుధాలు తయారు చేసుకోవాలి అంటే ఇప్పుడు కన్విన్స్ చేసుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి, లేదంటే అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడు అమెరికా ఒత్తిడి తెస్తుంది, అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. కాబట్టి ఇదిగో ఇలా అమెరికా దౌర్జన్యం చేస్తుంది కాబట్టి అన్ని దేశాల మీద రేపు మా దేశం మీద కూడా దౌర్జన్యం చేసే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, అవుట్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్. సో ఖచ్చితంగా కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా మీద ఎవరు ఇప్పుడు బాంబులు వేయలేదు, ఉత్తర కొరియా మీద ఎవరు హెచ్చరికలు చేయలేదు, ఉత్తర కొరియాని మేము దాడి చేస్తామని ఎవరు మాట్లాడడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారు. అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ వస్తుంది. మరి సోషల్ మీడియాలో ఎలాగైతే చూపిస్తున్నారో అలాంటి ఒక ఉత్సాహం, యుద్ధ కాంక్ష అనాలా, ఉత్సాహం అనాలా, లేకపోతే ఈ వార్ మాంగర్ ఐడియాలజీ అనాలో తెలియదు. కిమ్ జోంగ్ ఉన్ ఆటోమేటిక్ ఈ విషయం గురించి రెస్పాండ్ అవ్వడం, ఇరాన్కి మద్దతు ఇవ్వడం, ఇట్స్ వెరీ క్రూషియల్ థింగ్. ఇరాన్కి మద్దతు ఇవ్వడమే కాదు, ఇరాన్ బాధితునిగా చూడడం మాత్రమే కాదు, ఇరాన్ని అవసరమైతే మేము క్షిపణులు ఇస్తామని చెప్పడం కూడా. అంటే హీ వాంట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ వార్, హీ వాంట్స్ టు ఇంటర్ఫియర్. ఏదైతే సోషల్ మీడియాలో మీమ్స్గా రన్ అవుతుందో ఇప్పుడు అదే నిజమని తేలుతుంది. ఇక్కడ దెర్ ఈజ్ నో పార్ట్ ఆఫ్ ఉత్తర కొరియా ఇక్కడ. కానీ హీఈస్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్, హీఈస్ ట్రయింగ్ టు టాక్, హీఈస్ ట్రయింగ్ టు సపోర్ట్ వన్ సైడ్ ఆఫ్ దిస్ వార్. సో సింపుల్గా తనలో ఉన్నటువంటి ఆ యుద్ధ కాంక్ష మరొకసారి మనకి ఇక్కడ కనపడుతోంది. ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్ నిజంగా యుద్ధంలోకి దిగితే పరిస్థితి ఏంటి? డూ యూ థింక్ ఇజ్రాయెల్ని మట్టు పెట్టడానికి నాకు ఒక్క బాంబ్ చాలు అన్నట్లుగా నిజంగా చేస్తాడా? అమెరికా సైతం ముందు ఉత్తర కొరియా మీదే చాలా ఉవ్విళ్ళూరింది. ఉత్తర కొరియా మీద దాడి చేయాలని చెప్పి, ఉత్తర కొరియాని కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పేసి, ఉత్తర కొరియా ప్రపంచ దేశాలకు నష్టమని, అమెరికాకి నష్టం అని చెప్పేసి సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఇరాన్ విషయంలో చెప్పిందో, ఎలాగైతే వెనిజులా విషయంలో చెప్పిందో అలాగే చెప్పింది ఉత్తర కొరియా విషయంలో కూడా. కానీ సైలెంట్ అయిపోయాడు ట్రంప్. దేనికోసం అంటే కిమ్ జోంగ్ ఉన్ మాటల్లో ఎంతో కొంత నిజం ఉంది అనేది మనకు అర్థమవుతోంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ డైలాగ్, దెర్ ఈజ్ సమ్ రియాలిటీ బిహైండ్ దిస్. కిమ్ జోంగ్ ఉన్ అంతకి తెగిస్తాడనా, లేకపోతే ఆ శక్తి కిమ్ జోంగ్ ఉన్ దగ్గర ఉందనా? అంటే ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియా గురించి తెలిసిందేంటి? అక్కడి పౌరులకు ఇంటర్నెట్ సేవలు ఉండవు, ఫోన్లు వాడడానికి ఉండదు, ఈ మనలాగా ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు వాడడానికి ఉండవు, టీవీ ఛానల్స్, బయట ఛానల్స్ ఉండవు, కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఒక 2-3 ఛానల్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు హెయిర్ కట్ చేయించుకోవాలన్నా ఒక 8 హెయిర్ కట్స్ ఏవో ఉంటాయట. అక్కడ నియంత డిసైడ్ చేసిందే. వాళ్ళ కుటుంబం గురించే పొగడాలి, వాళ్ళ కుటుంబం గురించే ఏడవాలి, కిమ్ కుటుంబం గురించి. సో ఇంతే ప్రపంచానికి మనకు తెలిసింది.
స్వేచ్ఛ లేదు. ఏదైనా చిన్న తేడా వచ్చినా ఎన్నికలు జరుగుతాయి, కానీ కేవలం కిమ్ మాత్రమే అక్కడ గెలుస్తాడు, పోటీ ఎవరు ఉండరు, ఇనానమస్ ఎవ్రీ టైం, అది ఏ ఎన్నికైనా సరే. అండ్ అక్కడ పరిస్థితుల గురించి మనం విన్నప్పుడల్లా మనకు తెలిసింది ఇదే. కానీ అమెరికా లాంటి యుద్ధ కాంక్ష ఉన్నటువంటి దేశాలు, యుద్ధ దాహార్త్యానాలేమో, పాపం దాహంతో అల్లాడిపోతున్నాడు ట్రంప్ యుద్ధం చేయడానికి. సోకాల్డ్ ప్రపంచ శాంతి దూత ఎప్పుడు యుద్ధంలో బిజీగా ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్లో బిజీగా ఉంటాడు. బట్ స్టిల్ హీ డిజైర్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్. సో ఇంకా ఎవరు ఇవ్వట్లేదని చెప్పేసి లాక్కున్నాడు అనుకోండి మచాడో దగ్గర నుంచి, అది వేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో కిమ్ జోంగ్ ఉన్ని ఇన్ని రోజులు అమెరికా గెలక్కపోవడానికి కారణం ఏంటి? అమెరికా ఎక్కడైనా చేసే పని ఏంటి? గందరగోళం చేసి నేను శాంతి కోసం ట్రై చేస్తున్నాను అంటే ఆ దేశాల మీద యుద్ధం చేస్తుంది. ఒకప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి గొప్పగా చెప్పుకొని ఇప్పుడు ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. నేను ప్రపంచ శాంతి దూతని, శాంతిని కోరుకుంటున్నానని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలను ఆక్రమించుకునే పని. గ్రీన్లాండ్ నాదంటాడు, నికోలస్ మదురోని ఎత్తుకొచ్చేసాడు. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ని తప్పించేశాడు. సరే, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పక్కన పెడదాం. సో ఇవంతా జరుగుతున్న పరిస్థితుల్లో ఉత్తర కొరియా జోలి పోవడానికి ఏ దేశం కూడా ఎందుకు ధైర్యం చేయడం లేదు? ఇది అతిపెద్ద ప్రశ్న. వై నోబడీ డేర్స్ టు టచ్ కొరియా? ఉత్తర కొరియాని టచ్ చేయడానికి కూడా ఎందుకని భయపడుతున్నారు? సో ఖచ్చితంగా ఇక్కడ కిమ్ జోంగ్ ఉన్ దగ్గర మనందరికీ అర్థం చేసుకోగలిగింది ఒకటే, వాళ్ళ దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయనేది కాదు, ఎలాంటి బాంబులు ఉన్నాయని కాదు, ఆలోచించడు, తెగింపు ఎక్కువ, నో సెకండ్ థాట్. ఇప్పుడు ఇరాన్ చూస్తున్నాం, వాళ్ళ దగ్గర యురేనియం ఉంది, అరౌండ్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ అరౌండ్ 11 బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్. దే హ్యావ్ అరౌండ్ more than 400 kgs of more than 60% శుద్ధి చేసినటువంటి యురేనియం వాళ్ళ దగ్గర ఉంది. మరి వాళ్ళు ఉపయోగిస్తారా? ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ ఇలాంటివి ఉపయోగించిందా? కిమ్ జోంగ్ ఉన్ విషయంలో ఒకటే మాట, హీ కెన్ సింప్లీ ప్రెస్ ద బటన్. ఆ బటన్ని ప్రెస్ చేసేస్తాడు అంతే, ముందు వెనక ఆలోచించకుండా. హీఈస్ రెడీ టు లూజ్, హీఈస్ రెడీ టు డెస్ట్రాయ్ ఎనీథింగ్. అలాంటి ఐడియాలజీ ఉంది కాబట్టే కిమ్ జోంగ్ ఉన్ జోలి పోవడం లేదు. పోతే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలాగా ఏదో ఒక వారం రోజులు జరిగి ఆగిపోతుంది, లేదంటే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్లాగా డ్రోన్స్ మిజైల్స్, చిన్న చిన్న మిజైల్స్ వేసుకుంటారు. ఇలా కాదు, ఇలా ఉండదు. సింపుల్గా తుడిచిపెట్టేస్తాను ఇజ్రాయెల్ అని చెప్తున్నాడు. వ్యానిష్ అయిపోతుంది ఇజ్రాయెల్, ఒక్క బాంబు. అంత పెద్ద బాంబులు ఏముంటాయి, మిజైల్స్ చేస్తే అలా అవ్వదు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ వెపన్, దెర్ ఈస్ నో డౌట్. అండ్ he don't even consider the second thought. సింపుల్గా ఒక బటన్ ప్రెస్ చేసేస్తాడు. అలాంటి ఒక తెగింపు ఉంది కాబట్టి సహజంగా మనం ఒక సామెత వింటూ ఉంటాం తెలుగులో, రాజు కంటే మొండివాడు బలవంతుడు అని ఒక సామెత వింటూ ఉంటాం కదా. సో కిమ్ జోంగ్ ఉన్ విషయంలో అదే సామెత వర్క్ అవుతుంది, అందుకే ఎవ్వరు డేర్ చేయడం లేదు. అండ్ ఇట్ సీమ్స్ లైక్ హీ ఈజ్ ఆల్సో డిప్రైవ్డ్ ఆఫ్ వార్ అండ్ వైలెన్స్. అందుకే ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా కనపడుతుంది. మేబీ ఎట్ ఎనీ మూమెంట్, ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ మినిట్ ఉత్తర కొరియా కూడా వార్లోకి ఏదో ఒక రకంగా ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ బై సప్లయింగ్ సమ్ వార్ హెడ్స్ ఆర్ మిజైల్స్ టు ఇరాన్ ఆర్ గివింగ్ డైరెక్ట్ సపోర్ట్ టు ఇరాన్. ఇప్పుడు ఇస్తున్నారు, ఆల్రెడీ మేము మా మద్దతు ఉంది ఇరాన్కి అని చెప్తున్నారు, మిజైల్స్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ మా దేశానికి సంబంధించిన వాళ్ళకి ఎవరైనా నష్టం జరిగితే మేము ఊరుకోమని చెప్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ మ్యాసివ్ వార్, అన్ఇమాజినబుల్లీ మ్యాసివ్ వార్. ఒకవేళ గనక కిమ్ జోంగ్ ఉన్ ఇన్వాల్వ్ అయితే. ఆల్రెడీ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అమెరికా ఇప్పటికే మినిట్ మ్యాన్ని టెస్ట్ చేస్తుంది. న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్ళగలిగేటువంటి ఇవి క్షిపణులు అవి. ఇలాంటి సమయంలో మరోవైపు ఇరాన్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ మనం చూసాం, 4.3 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఇట్ మస్ట్ బి అండర్ గ్రౌండ్
అండర్ గ్రౌండ్ టెస్ట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ అయి ఉండొచ్చు అని చెప్పి ఓ పక్క మనం వార్తలు వింటున్న ఈ సమయంలో, అంటే ఆల్మోస్ట్ న్యూక్లియర్ వెపన్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది అనే అంచనాలు వస్తూ టెస్టులు చేసుకుంటూ దానికి తగ్గట్లుగా సంసిద్ధం అవుతున్న ఈ సమయంలో మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదేమో కిమ్ జోంగ్ ఉన్ ఒకవేళ ఎంటర్ అయితే వార్లోకి. అండ్ ఒకవేళ ఎంటర్ అయితే ఇప్పుడు టెస్టులు చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి కదా, దేర్ విల్ బి నో మోర్ డిలే. It's going to be a third world war and it's going to be a massive war which can destroy the whole world, which can include the whole world. రీసెంట్గా పాకిస్తాన్లో అక్కడి ప్రముఖులు కొంతమంది మాట్లాడినటువంటి కొన్ని పనికిమాలిన మాటలు నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమని చెప్తున్నారంటే, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఒకవేళ మేము అంతమయ్యే, గతంలో మునీర్ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. అసీం మునీర్ వాళ్ళ త్రివిధ దళాధిపతి అమెరికా గడ్డ మీద కూర్చొని సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి మాటలు కొన్ని మనం చూసాం. ఏమని, మేమే అంతమయ్యే స్టేజ్ వస్తే సగం ప్రపంచాన్ని తుడిచిపెట్టేస్తామని. అండ్ రీసెంట్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, అక్కడ ఒక అఫీషియల్ డిబేట్లో మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము ఒకవేళ డెస్ట్రాయ్ స్టేజ్ వస్తే వాటిని అన్నింటినీ పేల్చేస్తాం, పేల్చేసినప్పుడు మా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా నాశనం అయిపోతాయి, దానివల్ల ఒక పాకిస్తాన్ పోతుంది, ఒక ఇస్లామిక్ కంట్రీ పోతుందేమో, లేదంటే పక్కన ఉన్నటువంటి మరి ఏమైనా చిన్న చిన్న దేశాలకి ఏమైనా నష్టం జరుగుతుందేమో, కానీ మొత్తం హిందుస్థాన్ ఎగిరిపోతుంది. దెర్ విల్ బీ నో మోర్ హిందూస్ ఇన్ ద వరల్డ్. హిందుస్థాన్కి హిందువులకు ఉంది ఒకే దేశం, ఇస్లామిక్ కంట్రీస్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి ఒక ఇస్లామిక్ కంట్రీని మేము స్పేర్ చేయగలిగితే హిందుస్థాన్ అనేది లేకుండా పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ద ఐడియాలజీ. ఎంత భయంకరమైన, ఎంత క్రూరమైన ఐడియాలజీ ఇది. సో ఇట్ సీమ్స్ లైక్ థింగ్స్ ఆర్ గెటింగ్ టఫ్, మోర్ హీట్. ఇన్ఫ్యాక్ట్ అది రేడియేషన్ దిశగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? ఉత్తర కొరియా అతి త్వరలో యుద్ధంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు కనపడుతున్నాయి. నాట్ యెట్ ఎంటర్డ్, బట్ డైరెక్ట్గా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి మిజైల్స్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ పౌరులకు ఏదైనా జరిగితే మేము కూడా యుద్ధం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధం లేని, అసలు ఏ సంబంధం లేని యుద్ధంలోకి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అంటే డైలాగ్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. మేబీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అతి త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు